రైట్, మొదటి బ్రేకింగ్ వార్త. ఏపీలో బీజేపీకి టీడీపీ జనసేనతో పొత్తు ఉంటుందా లేదా అని దానికి సంబంధించి చూడాల్సిన హాట్ టాపిక్ ఇది. పొత్తు లేని పక్షంలో ప్లాన్ బికి సిద్ధంగా ఉండాలని అధిష్టానం ఆదేశించింది. 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ సీట్లకు అభ్యర్థుల్ని రెడీ చేయాలని చెప్పింది. పొత్తులతో సంబంధం లేకుండా అభ్యర్థుల్ని సిద్ధం చేయడంపై దృష్టి పెట్టారు. ప్రతి లోక్సభ సెగ్మెంట్ కు 3 సభ్యులతో కమిటీ కూడా వేశారు. సో పొత్తుల విషయమై ఇప్పటి వరకు క్లారిటీ ఉందా ఒక్కసారి మనం చూద్దాం. బికాజ్ టీడీపీ జనసేన ఈ రెండింటితో కలిసి ముందుకు వెళుతుందా లేదా ఏదో ఒక పార్టీకి దిశానిర్దేశం చేయబోతోందా, ఇవన్నీ మనం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇప్పటి వరకు చాలా రకాల వార్తలు వింటూ వచ్చావు. పక్క పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. కానీ ఒక క్లారిటీ అయితే ఇప్పటి వరకు పొత్తు విషయంలో బీజేపీ వైపు నుంచి ఎలాంటి సిగ్నల్ లేదు. సో ఏపీలో ప్రస్తుతం బీజేపీకి టీడీపీ జనసేనతో పొత్తు ఉంటుందా లేదా అనే దానిపై ఒక క్లారిటీ రావాల్సిన అవసరం కనిపిస్తోంది. ఒకవేళ పొత్తు లేని పక్షంలో ప్లాన్ బికి సిద్ధంగా ఉండాలని అధిష్టానం ఆదేశించింది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ సీట్లకు అభ్యర్థుల్ని రెడీ చేయాలని చెప్పింది. పొత్తులతో సంబంధం లేకుండా అభ్యర్థుల్ని సిద్ధం చేయడంపై దృష్టి పెట్టారు. ప్రతి లోక్సభ సెగ్మెంట్ కు 3 సభ్యులతో కమిటీ కూడా వేశారు. సో ఒక్కసారి మనం దీనిపై మరి కాసేపట్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. బికాజ్ బీజేపీకి టీడీపీ అండ్ జనసేనతో పొత్తు ఉంటుందా లేదా అనే దానిపై ఇప్పటి వరకు చాలా ఊహాగానంలో వార్తలు చూసాం. కానీ స్పష్టంగా ఎలాంటి క్లారిటీ లేదు. అంటే అధిష్టానం వైపు నుంచి స్పష్టమైన సంకేతం లేదు. ఈ విషయమే ప్రస్తుతం 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ అభ్యర్థుల కోసం సర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టింది బీజేపీ. అయితే పొత్తులతో సంబంధం లేకుండా ప్రస్తుతానికి అభ్యర్థుల్ని సిద్ధం చేయాలని చెప్పారు. అంటే ఒకవేళ పొత్తులు కనుక ఉంటే వాటి ఈక్వేషన్స్ ప్రకారం ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీ తరపు నుంచి ఎవరు ఉంటారనేది ఒక మనకి క్లారిటీ వస్తుంది. కానీ పొత్తులతో సంబంధం లేకుండా బీజేపీ అభ్యర్థుల్ని నిలబెట్టాలని చెప్పడం ఎలా అర్థం చేసుకోవాలి? సో దీనికి సంబంధించి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా డీటెయిల్స్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఒక అధిష్టానం వైపు నుంచి వచ్చిన ఈ సంకేతాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే పొత్తులతో సంబంధం లేకుండా అభ్యర్థులు ఒకసారి ఎంచుకోవాలంటే ఎలా చూడాలి? బీజేపీ ప్లాన్ బి కూడా సిద్ధం చేసుకుంటున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ పొత్తులు ఉంటే సరే, పొత్తులున్నా కూడా తమకు ఏ నియోజకవర్గాలు కేటాయిస్తారు ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థి కూడా సిద్ధంగా ఉండాలి. కాబట్టి ముందైతే అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని తయారు చేసుకుని పెట్టుకోవాలి. సో దట్ పార్టీకి అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులు ఉన్నారన్న ఒక ఇది ఉంటుంది. ఆ కార్యకర్తలు శ్రేణులు కూడా ఉత్సాహంగా పనిచేయడానికి ఉంటుంది. ఈ క్రమంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు 25 పార్లమెంటు సెగ్మెంట్లు అన్ని చోట్ల కూడా అభ్యర్థులను ఎంపిక చేసే కసరత్తుని భారతీయ జనతా పార్టీ ప్రారంభించింది. అందులో భాగంగానే ప్రతి పార్లమెంటు సెగ్మెంట్కి 3 నేతలతో కూడిన ఒక కమిటీ, దాన్ని మనం సెర్చ్ కమిటీ అనొచ్చు లేకపోతే ఇంకే కమిటీ అయినా అనొచ్చు, ఆ 3 మెయిన్ కమిటీ వెళ్ళి ఈ అభ్యర్థుల ఎంపిక కార్యక్రమాన్ని, అంటే దరఖాస్తుల స్వీకరణ, ఎవరైతే ఆశావాహులు ఉంటారో అక్కడి నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారో అటువంటి వారిని గుర్తించి వారి దగ్గర నుంచి దరఖాస్తులను స్వీకరించుకుని ప్రాథమిక దశలో అక్కడే కొంత ఫిల్టర్ అన్నది చేస్తారు. తర్వాత దాన్ని రాష్ట్ర నాయకత్వానికి అందజేస్తారు. రాష్ట్ర నాయకత్వం ప్రతి నియోజకవర్గం వారీగా మెరుగైన క్యాండిడేట్స్ ఎవరెవరు ఉన్నారు అన్నది ఐడెంటిఫై చేసి ఈ వచ్చిన దరఖాస్తుల నుంచి వాళ్ళు ఒక జాబితాను తయారు చేసి జాతీయ నాయకత్వానికి పంపిస్తే జాతీయ నాయకత్వం ఫైనల్గా అభ్యర్థుల్ని ఖరారు చేసే క్రమంలో పొత్తుల గురించి కూడా ఒకసారి మాట్లాడుకుని పొత్తులు పెట్టుకోవాలనుకుంటే ఆ పొత్తుల్లో భాగంగా బీజేపీకి ఏ స్థానాలు వస్తాయో చూసి అక్కడ అభ్యర్థుల్ని సిద్ధంగా పెట్టుకోవడం. పొత్తులు లేవు అనుకున్నప్పుడు ఒంటరి పోరాటానికైనా సరే మొత్తం అందరూ అభ్యర్థుల్ని పోటీ చేయించేలాగా ఆ ప్రణాళికతో ముందుకెళ్లడం, ఈ ఉద్దేశంతో బీజేపీ మొత్తం 175 నియోజకవర్గాలకు ఈ కసరత్తును ప్రారంభించిందని చెప్పవచ్చు. పొత్తుల విషయంలో కూడా జాతీయ నాయకత్వం ఇప్పటికీ ఎటూ తేల్చలేదు, ఆచితూచి వ్యవహరిస్తూ వస్తోంది. రాష్ట్ర నాయకత్వం మాత్రం తెలుగుదేశంతో కలిసి వెళ్ళాలి అని వారు భావిస్తున్నారు. ఆల్రెడీ జనసేన మాతో పాటు పొత్తుల్లో ఉంది అని ఒకవైపు చెప్తూ ఉన్నారు. కానీ జనసేన టీడీపీతోటే పూర్తి స్థాయిలో ఉంది. ఆ బీజేపీని కూడా టీడీపీతో కలిసి రావాలంటూ జనసేన సైతం ఒత్తిడి చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఇంకా జాతీయ నాయకత్వం నుంచి ఎటువంటి గ్రీన్ సిగ్నల్ పొత్తులకు సంబంధించి రాలేదు. వాళ్ళు చెప్తున్నది ఒకటే, పొత్తులు ఉన్నా లేకుండా పార్టీ ప్రతి నియోజకవర్గంలోనూ నిర్మాణం ఉండాలి, పార్టీ సంస్థాగతంగా బలపడాలి, ఆ దిశగా ముందు రాష్ట్ర నాయకత్వం ప్రయత్నించాలి.
పొత్తుల విషయంలో తాము ఎన్నికల సమయంలో అవసరాల మేరకు నిర్ణయం తీసుకుంటాము. అప్పటి వరకు నాయకత్వం మాత్రం పార్టీని బలోపేతం చేసే దిశగానే ప్రయత్నం చేస్తూ ఉండాలి అంటూ జాతీయ నాయకత్వం ఢిల్లీ నుంచి వారికి సూచనలు అందుతున్నాయి. ప్రస్తుతం అయితే అభ్యర్థుల ఎంపిక, అభ్యర్థుల్ని గుర్తించే కార్యక్రమం, ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. అభ్యర్థుల్ని ఎంపిక చేసే కసరత్తును మొదలుపెట్టింది. రైట్, థ్యాంక్ యూ మహాత్మా డీటెయిల్స్ అందించినందుకు.